పిగ్గరీ ఫామ్లో మెయిన్ టెంపరేచర్ వచ్చేసి 28 డిగ్రీ సెంటిగ్రేడ్స్ అండి. ఓకే. ఆ టెంపరేచర్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తే గ్రోతింగ్ కానీ ప్రతిదీ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ మనకి మనం టెంపరేచర్ మెయింటైన్ చేయలేం కాబట్టి కొంత అప్ అండ్ డౌన్ అయినా పర్లేదు. సో దాన్ని బట్టి మనం పిగ్లెట్స్ మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. సమ్మర్లో అయితే మనం కొంచెం షెడ్ కూలింగ్ వేసుకొని స్ప్రింకర్లు కానీ అట్లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ జమ్మి కానీ మనము ఒట్టిగా ఏమంటారు వెండుగడ్డి కానీ కొంచెం అట్లా పెట్టుకుంటే కొంచెం టెంపరేచర్ తగ్గించుకోవడానికి అవకాశం కొంచెం అది ఒకటి ఉంటుంది. సో అంటే దాని మన ఫామ్లో అది పుట్టి బయటికి వెళ్ళిపోయే వరకు సో అంటే ఎన్ని రోజులు పడుతుంది ఒక పిగ్గుకు మనం బయటికి పంపించడం? అంటే డిఫరెంట్ ఫార్మ్స్ బట్టి ఉంటుందండి యాక్చువల్గా అది. అంటే ఫార్మ్స్ బట్టి అంటే నేను దానికంటే క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇచ్చే దానా బట్టి, మనం ఇచ్చే ఫీడ్ సిస్టమ్ బట్టి. ఇప్పుడు ఫీడ్ అనేది మనం ఇచ్చే ఫీడ్ అనేది మొక్కజొన్న, సోయాబీన్, DDGS, పరము, డిఓఆర్బి. ఈ డిఓఆర్బి అంటే ఏంటి అంటే మన తౌడు నుంచి ఆయిల్ తీస్తే వస్తుంది కదా, అది దాని డిఓఆర్బి.